హాయ్ వెల్కమ్ టు డే 3 ఆఫ్ మై సిరీస్. ఏంటి డల్గా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ఐ హ్యావెంట్ స్లెప్ట్. ఇంట్లో పూజ జరిగింది. సో మార్నింగ్ 2కి లేవమన్నారు. మార్నింగ్ 2కి పడుకోవడం ఈజీ, కానీ మార్నింగ్ 2కి లేవాలంటే అందుకే అసలు పడుకోలేదు. అసలు వీడియో చేసే ఓపిక కూడా లేదు. కానీ నేను 21 డేస్ మిస్ అవ్వకూడదు అని ఐ ప్రామిస్డ్ యూ అండ్ ఐ ప్రామిస్డ్ మై సెల్ఫ్. కాబట్టి నేను ప్రామిస్ బ్రేక్ చేయను. ఈరోజు నేను క్విల్లింగ్ ట్రై చేద్దాం అనుకున్నా. ఆఫ్కోర్స్ నా దగ్గర కిట్ లేదు. పక్కనే స్టేషనరీ షాప్ ఉంటే వెళ్ళి క్విల్లింగ్ కిట్ అడిగాను. ఏమీ లేదు, ఓన్లీ నీడిల్ ఉందన్నారు. 25 రూపీస్కి తీసుకున్నా. అండ్ స్టేషనరీకి వెళ్తే ఊరికే ఉండబుద్ధి అయ్యేది కదా, సిజర్స్ కూడా తీసుకున్నా. అవి నార్మల్ సిజర్స్ కాదు. వీడియో ఎండింగ్ వరకు చూస్తే యుల్ గెట్ టు నో. సో క్విల్లింగ్కి స్ట్రిప్స్ లాంటి పేపర్స్ యూస్ చేస్తారు. నా దగ్గర అవి లేవు కాబట్టి నేను కలర్ పేపర్స్ని స్ట్రిప్స్ లాగా కట్ చేశాను. డిజైన్ డ్రా చేశాను వైట్ పేపర్ మీద. అది వీడియోలో చూపించడానికి చాలా ట్రై చేశాను, కానీ లైటింగ్ వల్ల అది కనిపించలేదు. ఇంకా నేను చాలా లైట్గా డ్రా చేశాను. డ్రాయింగ్ అయిపోయిన తర్వాత పింక్ కలర్ స్ట్రిప్స్ తీసుకొని నీడిల్ యూస్ చేసి రౌండ్గా తిప్పాలి. తిప్పిన తర్వాత మనకి నచ్చిన షేప్లో దాన్ని షేప్ చేసుకొని లాస్ట్ ఎడ్జెస్కి ఫెవికాల్ వేసి అంటించేస్తే విల్ గెట్ అవర్ పెటల్. ఇలా నేను పెటల్స్కి వేరే షేప్ అండ్ లీవ్స్కి వేరే షేప్ ఇచ్చాను. రెండు రెడీ అయిపోయాయి. ఇప్పటి వరకు ఏం కష్టం అనిపించలేదు, కానీ గ్రీన్ కలర్ స్టెమ్స్ పెట్టడానికి మాత్రం చాలా కష్టం అనిపించింది. అంటే పెడుతుంటే ఉండట్లేదు, పడిపోతున్నాయి. మళ్ళీ మళ్ళీ పెట్టాల్సి వచ్చింది. బట్ ఫైనల్లీ పెట్టేశాను. ఇప్పుడు పెటల్స్ అండ్ లీవ్స్ రెండు అంటించేస్తున్నా. నెక్స్ట్ మన పేపర్ బార్డర్కి నేను 50 రూపీస్ ఇచ్చి కొన్న సిజర్స్ యూస్ చేస్తున్నా. ఇవి డిజైన్ సిజర్స్. ఇందులో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి, కానీ నాకు ఈ డిజైన్ నచ్చింది, సో ఇది తీసుకున్నా. 4 సైడ్స్ కట్ చేసేసాక ఎంత క్యూట్ ఫినిష్ ఇచ్చిందంటే వావ్, ఇట్స్ సో ఎస్థెటిక్. ఫైనలీ నా వాల్కి స్టిక్ చేసేసా. డే 3 ఛాలెంజ్ కూడా కంప్లీటెడ్.